హలో పిల్లలు, ఈ వీడియోలో సంవర్గమాన నియమాలను ఉపయోగించి ఇచ్చిన సంవర్గమాన సమాసాన్ని ఎలా సూక్ష్మీకరించాలో నేర్చుకుందాం. log base 5 of 25 power x by y దీన్ని సూక్ష్మీకరించండి. ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న. ఇప్పుడు మీకు నేను కొన్ని లాగరిథమిక్ ప్రాపర్టీస్ ని పరిచయం చేస్తాను. అందులో మొదటిది log base x of a by b ఈక్వల్స్ టు log base x of a minus log base x of b. ఇక్కడ లెక్కలో మనకు log base 5 of 25 power x by y ఇవ్వబడింది. దీన్ని లాగరిథమిక్ ప్రాపర్టీకి అప్లై చేస్తే log base 5 of 25 power x by y ఈక్వల్స్ టు log base 5 25 power x minus log base 5 of y. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ ఇంకొక లాగరిథమిక్ ప్రాపర్టీని ఉపయోగించాల్సి ఉంటుంది. అదే log base x of a power b ఈక్వల్స్ టు b ఇంటూ log base x of a. log base x a power b ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ b అనేది ముందుకు వచ్చేస్తుంది. మనకు b ఇంటూ log base x of a వస్తుంది. సరే, మన లెక్కలోకి వస్తే log base 5 of 25 పవర్ x ఉంది. దీన్ని లాగరిథమిక్ ప్రాపర్టీకి అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? log base 5 of 25 పవర్ x కి బదులుగా మనము x ఇంటూ log base 5 of 25 రాయవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ log base 5 of 25 మైనస్ log base 5 of y వస్తుంది. log base 5 of 25 ని ఎలా మార్చవచ్చు చెప్పండి? ఇంతకు ముందు వీడియోలో చూసారు కదా. log base 5 of 25 అంటే 25 ని పొందడానికి మనము 5కు ఘాతాంకం ఎంత పెంచాలి? 5 స్క్వేర్ ఈక్వల్స్ టు 25 కదా. కాబట్టి 5కి పవర్ ని 2కి పెంచితే మనకు 25 వస్తుంది. కాబట్టి log base 5 of 25 అనేది 2కు సమానం అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 2 2x అవుతుంది. మైనస్ log base 5 of y ని ఏమీ మార్చలేం కాబట్టి అలాగే ఉంచేద్దాం. దేర్ ఫోర్ log base 5 of 25 పవర్ x by y ఈక్వల్స్ టు 2x మైనస్ log base 5 of y వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.